మాట్లాడతారు. మాట్లాడతారు ఇంకా కొద్ది అందరికీ నమస్కారాలు. ఈ సభాధ్యక్షులు గద్దపాటి విజయరాజు అన్న గారు, దేవిరాజు అన్న గారు, వీరాస్వామి గారు, తెలంగాణ స్వామి గారు, అందరికీ కూర్చొని వీడియో షూట్ అవుతుంది. నేను కొన్ని 4 చెప్పిన తర్వాత ఇప్పుడు టైం 34 అయిందన్న, 44 ఆపేస్తాను. 34 అయింది, 44కి నేను ఆపేస్తాను. ఇందాక నేను చాలా మంది మాట్లాడినది విన్నాను. దీంట్లో కొన్ని బీసీసీ తీసేయాలన్నారు. బీసీసీ తీసేయాలని మనం అనకూడదు, అది ఉచితంగా వచ్చింది కాదు. కొందరు ప్రాణార్పణ చేసినారు, రక్తార్పణ చేసినారు, ఎంతో కష్టపడతారు వచ్చింది. క్రిస్టియన్ మైనారిటీ ఎట్లా వచ్చిందని కొందరు అన్నారు. క్రిస్టియన్ మైనారిటీ ఈ రాష్ట్ర ప్రజానీకం, ముస్లింలు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే ముస్లింలను కూడా కలుపుకొని మైనారిటీ మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పోతే వాళ్ళు ఇచ్చింది. ముస్లింలు క్రిస్టియన్స్ అందరు కలిపి మైనారిటీ అనడం ఏదో వచ్చినా ముస్లింలకి పెద్ద మొత్తంలో పోతా ఉంది. ఇటు మనోళ్ళు వచ్చే వరకు వీళ్ళు ఎస్సీలు అని ఇది చెప్తా ఉన్నారు. ముస్లింలుగా లెక్క ప్రకారం అది ఒరిజినల్ ఉన్నది. ఇట్లా మాకు తగ్గిపోతుంది, మాది సపరేట్ మైనారిటీ కావాలంటే క్రిస్టియన్ మైనారిటీ 4 ఏళ్ల కిందనే అయింది, అంతకుముందు లేదు. ఇంకోటి బిషప్ గారు స్టార్ట్ చేసి ఇది మీరు తెచ్చిపెట్టున్నారు అన్నారు. బిషప్ గారు ఈ 1950 ఆగస్టు 10 తారీఖు ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ను బిషప్ తేలేదు, బ్రాహ్మణులు తెచ్చింది. ఇంకొకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇయ్యాలనేదే దీంట్లో అసలైన ఇది. ఎస్సీ హోదా ఇవ్వాలి దళిత క్రైస్తవుల కంటే ఇది సరైన పదం కాదు. కానీ అది కొట్టేసేదంటే అన్ని సెట్ అవుతాయి. నేను కొత్త హిస్టరీ చెప్తా చూడండి. 1933లో ఈ దళితులు అనేటోళ్ళు, క్రైస్తవులు అనే పేరు రాలేదు. ఊరు బయట ఉంటే వాళ్ళకు అన్నం లేక నీరు లేక అవస్థలో ఉంటే సాహు మహారాజ్ అనే ఒక ఆయన వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళని కొందరు ఆఫీసర్లను చేసేది ఉంటే వీళ్ళు పైకి వస్తారు, చదువుకుంటారు అని చెప్పినారు. అట్లా వచ్చి ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాత మంచిగా చదువుతున్నారు ఈ మారమాదిగోళ్ళు. ఈ తెలంగాణలో ఉన్న 59 కులాలు చదువుకున్న తర్వాత ఏమైందంటే మంచి బట్టలు వేసుకున్నారు. ఈ పక్కన ఒక పాస్టర్, అమెరికా పాస్టర్ వచ్చి ఇంగ్లీష్ లో చెప్తే ఈయన తెలుగులో చెప్తే స్థాయి పెరిగిపోయింది. సో వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయింది. ఇక అప్పుడు 2033లో అది కొంచెం రిజర్వేషన్లు అటు ఇటు అయిపోయి ఆఖరికి ఏమైందంటే పార్లమెంట్ లో ఉన్న 543 స్థానాలకు 107 ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లా 543 స్థానాలలో 107 ఎస్సీలకు ఉన్నాయి. సో ఎస్సీలకు ఉంటే వాళ్ళు తెల్లవాళ్ళు దేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు మీరే వెళ్ళిపోయిందని వెళ్ళిపోయిన వల్ల ఈయన జవహర్లాల్ నెహ్రూ ఈయన ప్రధానమంత్రి అని కూర్చోబెట్టింది. ఇంకా ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాష్ట్రపతిని పెట్టింది, ఈయన ఉపరాష్ట్ర అట్టిగా పేరు చెప్పి కూర్చోబెట్టింది అంతే. ఓట్లేసి ఎన్నుకొని ప్రధానమంత్రి సీట్ మీదకి తెచ్చిన కథ కాదు, ఉట్టిగానే అనుకొని కూర్చోబెట్టుకున్నారు. ఈ ఆర్డినెన్స్ తెచ్చిన రాజేంద్ర ప్రసాద్ 10 ఏళ్ళు ఉన్నాడు. అట్లనే ఆ తర్వాత ఏమైందంటే ఈ 47కు 52 5 ఏళ్ళకి ఎన్నికలు, 52లో ఎన్నికలు జరగాలి. ఈ మధ్యలో ఇది వచ్చింది ఆర్డర్ 1950 ఆగస్టు 10 తారీఖు. ఈ కుట్ర ఏంటంటే ఇది 107 స్థానాలల్లా ఈ దళిత క్రైస్తవులు బాగా చదువుకొని ఉన్నారు.
వాళ్ళ భాష వీళ్ళకి తెలుస్తుంది, అంతొక్కటే భాష అయిపోయింది, ఇంగ్లీష్ లో మాట్లాడతాను అందరూ. వీళ్ళను పార్లమెంట్ లో అడుగు పెట్టారు. అడుగు పెట్టేది ఉంటే ఇది 107 మంది అవుతారు ఎంపీలు. ప్రధానమంత్రి పోస్ట్ మాకు కావాలని మొదలు పెడతారు. ఇక అతను తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అని కుట్ర చేసి ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. ఎవరైతే క్రైస్తవులు అయినరో దళితులు వాళ్ళు మాత్రం ఓసీలు, బీసీసీ కాదు, ఎవరు ఓసీలుగా ఉండాలి, బీసీసీ కాదు. వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఓసీలు. ఓసీలు అయితే ఇక ఈ రిజర్వేషన్ అనర్హులు. సో 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అక్కడనే ఉద్యోగాల కాడ కాదు, ఇది సామాన్య జనానికి తెలియదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఏది లేదు. నువ్వు వచ్చినావు ఆ పోటీ చేయడానికి, నువ్వు ఎలిజిబుల్ కాదు, నీ క్రిస్టియన్ కదా బంద్ అని ఇట్లా చెప్పేసింది. వాళ్ళు దూరం జరిగినది. అయితే ఇట్లా పోయింది రిజర్వేషన్. వాళ్ళు ఎవరిని పెట్టిండ్రు 107 మంది ఎంపీలను అంటే అలా ఏలు ముద్ర వేసేటోళ్ళను, ఇండ్లల్లో పాలేరు ఉండేటోళ్ళను ఆ రెడ్లు బ్రాహ్మణులు తెచ్చి పెట్టింది. వాళ్ళకి శాసనం తెలియదు, సర్వరాదు రాయరాదు, అట్లాంటి వాళ్ళని ఎక్కించింది. రాజ్యాధికారం కొరకే దీన్ని దూరం చేసింది. మనం ఊరు బయట ఉన్నందుకు కాదు, మనం పనిచేయాలని కాదు, ఏది కాదు, వీళ్ళు రాజ్యాధికారానికి కొత్తారు, దాన్ని దూరం చేయాలని ఇది ఆర్డినెన్స్ తెచ్చింది. ఇక అప్పటి నుంచి ఇట్లనే అన్న పెట్టినట్టు మీటింగ్లు పెడతా ఉన్నారు మనోళ్ళు. ఇందాక ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పారంటే ఇది అయిపోతుందని చెప్పింది. అయినా కాదు, ఇట్లాంటి 7 ముఖ్యమంత్రులు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ దళిత క్రైస్తవులకు ఇది అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎస్సీ హోదా ఇవ్వాలని రాసి పంపి ప్రధానమంత్రికి పంపింది. మళ్ళా రిటర్న్ వచ్చింది, చెయ్యలేదు. కానీ 1973లో అప్పుడున్న కాసు బ్రహ్మానందరెడ్డి మర్రి చెన్నారెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినారంటే, మీరు ఇచ్చేది రిజర్వేషన్లు మేమే ఇస్తామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీల వర్గీకరణ జరిగేటప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ 4 చేస్తున్నారు. 4 బీసీఏ 7%, బీసీఏ బీసీబీ అదో 9%, బీసీసీ 1%. ఇది ఈ ఎస్సీలకు దళిత క్రైస్తవులకు ఇచ్చింది. అప్పుడు అది పోరాటం చేస్తే వచ్చింది. కానీ పుట్టిగానే బీసీసీ తీయాలి, బీసీసీ తీయాలి. ఈ బీసీసీ ఉన్న రోజుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నది. అది విడిపోయింది కాబట్టి మన తెలంగాణలో ఇక ఇతర రాష్ట్రాలలో లేదు. ఇక కేరళ, అక్కడ తమిళనాడు వాళ్ళు కొంత చేస్తున్నారు, వాళ్ళకి వేరే రిజర్వేషన్ ఉంది, కానీ అక్కడ లేదు. ఇప్పుడు ఉన్నది దేశం మొత్తం మీద ఓసీ లేస్ ప్రభుత్వం నమ్ముకుంటే వాళ్ళు ఓసీలుగానే ఉంటారు, బీసీ లేస్ ప్రభుత్వం నమ్ముకుంటే బీసీలు, ఓబీసీ లేస్ ఓబీసీలే, ఎస్టీ లేస్ ప్రభుత్వం నమ్ముకున్నా ఎస్టీలుగానే ఉంటారు, ఎస్సీలు ఎస్ ప్రభుత్వం నమ్ముకుంటే వాళ్ళు ఓసీలు అవుతారు దేశం మొత్తం. ఇక్కడ తెలంగాణలో మాత్రం బీసీలు అవుతారు. ఇది పోరాటం చేస్తే కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన రాయితీ. సో దీన్ని తీయాలని ఎప్పుడు అడగారు. ఇక నేను దీనికి పరిష్కారం చెప్పి ముగిస్తా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఆర్డర్ ఎవరు ఇచ్చింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఆయన ద్వారానే రావాలి ఆర్డర్. ఆయన దగ్గరికి పోతే చేయడు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉంది, ఆమె సంతకం పెట్టి దీనికి క్యాన్సల్ అని రాస్తే ఒక్కటే అయిపోతుంది, కానీ ఆమె రాయదు. కానీ ప్రధానమంత్రి ఆమెకు రికమెండ్ చేయాలి, లేకపోతే పార్లమెంట్ తీర్మానం చేసి అక్కడ రికమెండ్ చేయాలి. సో ఇప్పుడు ఓం బిర్లా మన స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు కదా, లోక్సభ స్పీకర్, ఆయన ముందు ఒక ఎంపీ ఈ ఆర్డినెన్స్ మీద చర్చ పెట్టాలి. మార్నింగ్ సమావేశాలకు ముందు ఆయన తీయాలి. ఇచ్చేది ఉంటే ఆయన చదువుకుంటాడు, అదే ఇదేదో ఉన్నదని చదువుతాడు. ఫస్ట్ రోజే డిరెక్టర్కి క్రైస్తవులు దాన్ని కొట్టేస్తాడు, 2వ రోజు తీయాలి, అదే తీయాలి. మళ్ళీ 3వ రోజు, 5వ రోజు అయ్యే వరకు మీడియాలల్లో రోజు దీని పేరు వస్తుంది. పేరు వచ్చిన వాళ్ళు అరే ఇదేదో జరుగుతుందని దీన్ని చర్చ చేయమని అడుగుతారు. అడిగేది ఉంటే, ఒకవేళ ఇది చర్చకు వచ్చేది ఉంటే, గట్టిగా లొల్లి చేసే ఎంపీ ఒక్కడు ఉండేది ఉంటే మొత్తం పార్లమెంట్ స్తంభిస్తుంది, దీని మీద చర్చ జరుగుతుంది. అరే ఓసీలు నమ్ముకుంటే ఓసీలే, బీసీలు నమ్ముకుంటే బీసీలే, ఎస్టీలు నమ్ముకుంటే ఎస్టీలే, కానీ ఎస్సీలు నమ్ముకుంటే ఓసీలు ఎందుకు అవుతారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దాని మీద చర్చ జరుగుతుంది. ఇది వీళ్ళది న్యాయమైన పోరాటమే, దీని మీద చర్చ జరపండి, అది కొట్టేయండి, లేకపోతే చట్టం చేయండి అని మాట్లాడతారు ఎవరు. అప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఏం భయం ఉన్నదంటే, ఈ ఎస్సీలు
రాజ్యాధికారానికి వచ్చేది ఉంటే వీళ్ళోడు ప్రధానమంత్రి అయ్యేది ఉంటే ఒకవేళ ఇక మన ఓసీలు ఎన్నెట్టి గారు బ్రాహ్మణులు గారు అనేది నిండా భయం ఉన్నది ఆ ఒక్క మాటలు చెప్పాలంటే ఆ కాలం నుంచి అది నడినెత్తి దాకా వాళ్ళకు ఇదే భయం ఉంది. ఒక్క మాట లోపల ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇక ఏ ఓసీలు కూడా రాజ్యాధికారానికి రాదు. ఎందుకంటే ఓట్లు పడాలి కదా అక్కడ. ఓట్లు పడాలంటే వాళ్ళ శాతం ఎంత? 2-3 ఎమ్మెల్యేకి గెలుస్తారు, గెలవడు వీళ్ళలో గెలుస్తారు. ఒకసారి లూజ్ అయితే ఇక అది కాని పని అని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చర్చ జరగాల్సిందల్లా ఆ ఆర్డినెన్స్ కొట్టేయమని బీసీసీ తీసేయమని అనకూడదు. ఇంకా ఈ బిషప్ పెట్టింది కాదు, ఇది బ్రాహ్మణులు కరడు కట్టిన బ్రాహ్మణులు కాంగ్రెస్ వాళ్ళే పెట్టింది. మళ్ళా మనమే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోతే దాంట్లో మన మీనింగ్ ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళని నిలదీసి అడగాలి, మీరు పెట్టింది తప్పు, దీన్ని కొట్టేయండి. ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీ, ఇంకా దీనికన్నా ఇది కొంచెం పవర్ఫుల్ గా ఉన్నది, వాళ్ళు మొత్తమే ఇయ్యమంటారు. కాబట్టి ఒక ఎంపీ, ఏ ఎంపీ అయినా పర్వాలేదు, ఆయన దగ్గరికి ఎంపీ దగ్గరికి పోవాలా అన్న, ఇది రాసేయండి ఇవాళ ఈ ఓం బిర్లా దగ్గర టేబుల్ మీద పెట్టండి, అయితే చర్చ జరుగుతుంది, లేకపోతే ఇది డిస్మిస్ అవుతుంది. ఇది తీసేస్తున్నా, నేను ఇది చదవట్లేదు అని చెప్తారు. ఇక ఇప్పుడు ఉన్న ఎంపీలు అందరూ 70% బీజేపీ కింద ఉన్నారు, ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్ కింద ఉన్నారు. ఇక అటున్న లెఫ్ట్ వాళ్ళేమో వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎంపీకి కూడా ఇది అర్థమయ్యేటట్టు లేదు. ఇక ఈ ఉన్న 20 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, రోజు ప్రార్థన చేసుకున్నాకనే పార్లమెంట్ పోతారు. వాళ్ళకు దీంతో అవసరం లేదు. ఎస్టీలు ఉన్నారు దాంట్లో, ఇంకా ఓసీలు కూడా కొందరు ఉన్నారు. వీళ్ళకు బాధితులు కాదు వాళ్ళు, దీంతో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ దగ్గర కన్నా పోయి మా జాతికి ఇట్లా జరిగింది, మీరు దీన్ని టేకప్ చేసి నడిపియండి అనేది ఉంటే అప్పుడు చర్చకు వస్తుంది. ఆ పని చేద్దాం. ఈ అన్నగారు ఈ మీటింగ్ పెట్టి సార్ ఒక డౌట్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలు బీసీసీ ఇస్తున్నారు కదా సార్, మిగతా రాష్ట్రాల్లో ఓసీ ఇస్తున్నారు కదా సార్, ఆ ఓసీలు ఈడబ్ల్యూఎస్ లోకి వస్తారా? రారు అన్న చెప్పింది కదా ఇందాక. ఈడబ్ల్యూఎస్ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ బ్రాహ్మణ్స్ అండ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి, అంటే ఇయ్యకుండా చేసిండ్రు. అది ఇచ్చినప్పుడే ఈడబ్ల్యూఎస్ ఎవరెవరికి వర్తిస్తుందనే పెద్ద ఒక బుక్ రాసిండ్రు 200 పేజీలు. దాంట్లో ఇది కూడా పెట్టిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఇట్ల పైకి వచ్చినా కానీ అక్కడికి వస్తారు కదా, ఎక్కడికి రాజ్యాధికారానికి వస్తారు. కాబట్టి ఈ బీసీసీఐ నెక్స్ట్ జనరేషన్ లో బీసీసీ ఫ్యామిలీ మొత్తానికి ఉండదు. తర్వాత జనరేషన్ లో వాళ్ళ పిల్లలు ఓసీలు. ఒక్క స్టెప్ మనకే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది, వాళ్ళ పిల్లలు ఓసీలు అవుతారు. ఆ ఓసీలకు ఇది వర్తించదని పెట్టినారు. కాబట్టి ఇది బీసీసీ తీసుకుంటే మంచిదే, తీసుకోండి. ఎస్సీలుగానే ఉండి కొట్లాడితే ఇంకా మంచిది. బీసీసీ నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఓసీ వస్తుంది కదా సార్, నష్టమే కదా? ఆ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ వర్తించరు, నష్టమే కదా సార్? నష్టమే, కావాల్సుకొని చేస్తాను కదా, అక్కడ ఉన్న పాలకుడే నష్టం చేస్తాను. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ కొందరు పాస్టర్లు ఉన్నారు, చర్చికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ 4 బైబిల్ వాక్యాలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ బైబిల్ మనం చదువుతలేము, వాళ్ళు మొత్తం చదువుతాను. దానియేలు 7:18 ఇది రాస్తుంది, కావాల్సిన రెఫరెన్స్ చూసుకోండి. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేయుదురు, యుగ యుగములు రాజ్యమేలుదురు, యుగాంతం వరకు రాజ్యమేలుదురు అని రాస్తుంది. వీళ్ళు క్రిస్టియన్స్ అంట అనుకుంటాను కానీ వీళ్ళు యుగ యుగాలు వెళ్తారట, యుగాంతం దాకా వెళ్తారట. ఇట్లా ఏలకుండా చేయాలా వీళ్ళని అనేది ఆ చదువుకున్నాక వాళ్ళకి బలపడింది. ఒకటి ఇంకా 2-3 చెప్తానని చెప్పినాయి కదా. ఇంకొకటి, మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పినారు. వీళ్ళు పాస్టర్లు అనుకుంటారు కానీ తర్వాత రాజులు అవుతారట అని అదొకటి పట్టింది. సో ఈ ఇర్మియా 33:3 ఏమని ఉందంటే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని ఉన్నది. గ్రహింపలేనిది ఒకటి ఉంది, గూఢమైన సంగతి ఒకటి ఉంది. ఈ రెండు నీకు అర్థమైతలేదు, నేను అర్థమయ్యేటట్టు చెప్తా అని చెప్పింది. చెప్పి ఏం చేసిందంటే అదే 33:1 అధ్యాయంలో ఇంకా ఇర్మియా చెరసాలలో ఉండి ప్రాకారంలో చూస్తుండగా ఉంది. ఇర్మియా 3 సార్లు జైలు పడ్డాడు.
మధ్యసారి పడ్డప్పుడు 1 year ఉన్నాడు జైల్లో, బెయిల్ దొరకలేదు. ఏ రాజు అయితే ఆయన బెయిల్ ఇవ్వాలో అదే రాజు ఆయన జైలు వేసింది, బెయిల్ ఇస్తాడు. సో ఈయన గోడలు చూసుకుంటా ఏడుస్తా ఉన్నాడు, నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహించలేంది చెప్తా అని చెప్పింది. అయితే ఏమని మొరపెట్టాలి, ఈయన మొరపెట్టిండు తెలిసింది. కానీ ఈయన యుగ యుగములు ఎక్కడ ఉండాలి, రాజ్యాధికారంలో ఉండాలి. మరి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఈయనను జైలు వేసినాడు. ఉండాల్సిన ప్లేస్ లో లేడు ఈయన, రాజ్యాధికారం కోరుకోలేదు ఆయన. రాజు నేను రాజ్యాధికారం పోవాలనుకున్నాడు, పోయింది. కానీ ఈయనకు అసలు లేదు. లేకుండా ఏమైందంటే పోయి జైల్లో పడ్డాడు. ఇప్పుడు జరిగింది, అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలో లేని వాళ్ళని హింస పెడతాము, డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళని హింస పెడతాము. సో చూడండి, వైఎస్ జగన్ జైల్లో పడ్డాడు. అంతకు ముందున్న ముఖ్యమంత్రి ఆయనను పెట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబును పెట్టింది. ఇప్పుడున్న కేసీఆర్ ఇంతకు ముందున్న రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టింది. సో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ని జైల్లో పెట్టడానికి చూస్తాం. ఇందిరాగాంధీ మురార్జీ దేశాయిని ఈ టైంలో ప్రధానమంత్రి అయితేనని వస్తాడని జైల్లో పెట్టింది. కొన్ని నెలలు మాత్రమే మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిండు, ఆ టైంలో ఇందిరాగాంధీని జైల్లో పెట్టింది. సో ఏ రోజు రాజు ఏం చేసిందంటే, ఈడెవడో పుట్టిందట, 2 ఏళ్ల పోరడు అయి ఉంటాడు, 2 ఏళ్ళ అందరు నడిచినప్పుడు అని అతడు అంటే రాజు అధికారంలో ఉన్నోడు ఇంకొకరు ఇక్కడికి రావడానికి ఇష్టపడతలేరు, కోరుకుంటలేరు. రెండే విషయాలు, అది క్యాన్సల్ కావాలంటే ఒక ఎంపీని పట్టుకొని క్యాన్సల్ చెప్పాలి. మనం కూడా రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, మంచి విషయాలను తెలియజేసినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మీటింగ్లో మాట్లాడడానికి పెద్ద ఉద్దండులు ఉన్నారు. పెద్దలు జేబీ రాజు గారు అయితేనేమి, వీరస్వామి గారు అయితేనేమి, శైలాబాబు గారు అయితేనేమి, తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. వారు నలుగురు మాట్లాడాక మనం ఇది క్లోజ్ చేసుకుందాం. అంతకుముందు ఒక ఇద్దరికి మాత్రం ఒక్కొక్క నిమిషం అవకాశం ఇస్తాను దయచేసి. అది ఒక్క నిమిషం, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు లేదు 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 అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క నిమిషమే దయచేసి. సిఏ డానియల్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే మనకు 5:30కి హాల్ ఇచ్చేయాలి, వాళ్ళకు పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది కాబట్టి. సిఏ డానియల్ గారు ఒక్క నిమిషం మాట్లాడాక గడ్డం అశోక్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఒక్క నిమిషం. వారిద్దరు కూడా వారు తమ అట్లా ఇది దయాకర్ తీసుకెళ్ళి. సో మొదట సిఏ డానియల్ గారు ఒక్క నిమిషం దయచేసి మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఆడిటర్ క్రిస్టల్ ఫెడరేషన్ నేను చాలా దగ్గర చూస్తున్నాను. మీరు ఓన్లీ సింగిల్ అజెండా కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, ఓన్లీ దళిత క్రిస్టియన్ ఇష్యూస్. సో కొంచెం చరిత్ర చెప్తా. ఇది దళిత క్రిస్టియన్ ఇష్యూ నాకు తెలిసిన మట్టుకు 1989లో బ్రదర్ జోస్ డానియల్, ఆయన ఒక బ్రాహ్మణ్ క్యాథలిక్ ఆయన స్టార్ట్ చేసి దీన్ని నల్గొండలో స్టార్ట్ చేసి నేషనల్ అజెండా చేశాడు. ఆ మధ్య కాలంలో సీతారాం కేసుని, ఎప్పుడు మన పివి నరసింహరావు టైంలో సీతారాం కేసుని విజయవాడ పిలిపించి ఒక పెద్ద బహిరంగ సభ చేశారు. ప్లస్ ఢిల్లీలో స్పోర్ట్స్ క్లబ్ కాడ కూడా 8 లక్షల మందితో ఒక బహిరంగ సభ చేశారు. మదర్ తెరిసాతో కూడా హంగర్ స్ట్రైక్ చేయించారు. ఈవెన్ పివి నరసింహారావు ఎలక్షన్ డిక్లేర్ అయినాక 1996లో కోనే రంగారావు, జోస్ డానియల్ గారు, అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. జోస్ డానియల్ తోని నేను అప్పుడు పనిచేసిన. అయితే మేము పోయి పివి నరసింహారావుని కలిస్తే ఆయన ఆర్డినెన్స్ తీసింది మీద మన దళిత క్రిస్టియన్ ఇష్యూ, లోక్పాల్ బిల్ ఇష్యూ. నెక్స్ట్ డే అప్పుడున్న ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ బ్రాహ్మణ్ బీజేపీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు, సార్ ఇది ఓన్లీ ఎలక్షన్ స్టార్ట్, ఇది ఇన్ని రోజులు నేను ఇప్పుడెందుకు ఇవ్వాలి మన ఆర్డినెన్స్, దీన్ని ఇమీడియట్ మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు,
అంటే అప్రూవల్ చేయదని చెప్పి అబ్జెక్షన్ ఇచ్చారు. సో నేనేమంటున్నా, ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఎస్సీ హోదా అనుభవిస్తున్నారు. వాళ్ళు చాలా మంది ఏంటంటే చెప్పుకోరాలు. అది ఎప్పుడు చెప్తాడు అంటే మొత్తం రిటైర్మెంట్ అయినాక చెప్తాడు, బ్రదర్ నేను ఉద్యోగం ఇస్తాను బ్రదర్ అంటాడు. సర్వీస్ ఉన్నప్పుడు ఆడు ఇన్నట్టు చెప్పాడు. బైబిల్ ఏం చెప్తున్నా అంటే మీరు నన్ను బహిరంగంగా ఒప్పుకుంటే నేను మిమ్మల్ని తండ్రి కాడ ఒప్పుకుంటా అని చెప్తుంది బైబిల్. కానీ మనోళ్ళు వాళ్ళకి తెలుసు ఎస్సీ క్రిస్టియన్ అంటే జాబ్ రాదు, ఎస్సీ క్రిస్టియన్ అంటే సర్టిఫికేట్ రాదు అని వాడు ఏం చేస్తుండు కుట్రతోని. చలో వాడు ఉండి మన దళిత క్రైస్తవులకి ఏమైనా సాయం చేస్తాడంటే ఏం చేయడా. అసలు నేను క్రైస్తవులే కాదంటాడు. ఒకసారి నేను మా సెక్రటరీ పోతే నేను ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చిన చూసి మా సీఏ గారిని అని చూసి ఆ బ్రదర్ నేను కూడా క్రిస్టియన్ బ్రదర్ మెల్ల చెప్తూ నేను అనుకున్నా, అరే పట్టమా నువ్వు క్రిస్టియన్ అయ్యుండి ఇంత మెల్లగా చెప్తున్నావు అని చెప్పి నేనేమన్నా, ఏం సార్ మీరు క్రిస్టియన్ అయ్యండి మెల్లగా చెప్తున్నారు సార్, గట్టి చెప్పాలనలేదు. ఆడకు ఈ అమ్మాయి ఇంకెందుకు చెప్తున్నారు అనుకున్నా. అందరి ముందు అని చెప్పిన. ఈ రోజు చెప్తున్నా, నేను ఒక ఎస్సీ పెట్టుకుంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అవుతుండే లేదు. అయితే ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే అప్పుడు తెచ్చింది రాజేంద్ర ప్రసాద్, ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజిస్ట్, వారు ఎక్కడ దళితులు అంటే క్రిస్టియన్స్ ఎక్కడ భేదం ఉన్నారు వాళ్ళని అరికట్టాల అనే ఓన్లీ కుట్రతోని అప్పుడు ఈ బిల్ తెచ్చింది. ఇప్పుడు అన్న చెప్పినట్టు నెతన్యాహు మన క్రిస్టియన్స్ ని బాగుపడదు. ఇప్పుడున్న బీజేపీకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు 100% చేయరు. ఎందుకు చేయాలంటే వాళ్ళకి ఒకటే భయం, ఈ ఇష్యూ వస్తే ఎస్సీ హిందువులంతా క్రైస్తవులు అవుతారు. సో నేనేమంటున్నా బ్రదర్, మన మధ్య పుట్టాదాము. నేనేమంటున్నా, ఇప్పుడు ఎంఆర్పిఎస్ అంత రాడికల్ ఇష్యూ చేసిరా. వాళ్ళు పుట్టిగా రాలే, వాళ్ళ కేటగిరైజేషన్ వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని షేక్ చేసారు. అలా ఏమన్నా ఉద్యమాలు చేస్తే కానీ ఈ దళిత క్రైస్తవులకు మనకు అంత న్యాయం వస్తుందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గడ్డం అశోక్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. నిల్చోండి. ఈరోజు ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగం సమావేశం అందరికీ తెలియజేస్తూ ఈరోజు చాలా విషయాలు లేవనెత్తే అంశాలు. భారతదేశంలోనేమో అన్ని కులాలకు మత స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కానీ గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ ఎస్సీలకు క్రైస్తవులుగా మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా తీసేస్తాం అనేటువంటి చర్చ కొన్ని దశాబ్దాలుగా నేను మాట్లాడేది ఏంటంటే, బైబుల్లోనేమో అసలు కులమే లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అక్కడ బైబులే ఉంది, ఇక్కడ ఈ దేశంలో కూడా బైబుల్ ఉంది. అక్కడ మనము ప్రార్థించే కల్చర్ ఏదైతే ఉందో అక్కడ అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం రానప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, బ్రిటిష్ రూలింగ్ ఉన్నప్పుడు, బ్రిటిష్ ప్రెసిడెన్సీ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు కాకముందే ఇక్కడ ఉన్నటువంటి దళితులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు. ఏదైతే మీరు బ్రిటిష్ ప్రెసిడెన్షియల్ మీద గమనిస్తే అందులో ఎస్సీలుగా ఉన్న ఎస్సీలకు 6% రిజర్వేషన్ ని బ్రిటిషర్స్ ఇచ్చారు, ఓబీసీలకు 17% ఇచ్చారు. బ్రిటిష్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ దేశంలో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ. అది గమనించాలి. రెండో అంశం ఏంటిదంటే, నేను చెప్పదలుచుకున్న అంశం, అన్న చెప్తున్నాడు దళితులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా క్రైస్తవులుగా చెప్పుకోవట్లేదు అని ఒక మాట ప్రస్తావన తెచ్చింది. నేను అడిగేది ఒకటే, ఇవాళ వాళ్ళు బహిరంగంగా చర్చికి పోతున్నారు. బహిరంగంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బహిరంగంగా చర్చికి పోతున్నారు. ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా మత చర్చ అనేది రాదు. అయితే వాళ్ళు ప్రతి ఆదివారం కూడా
చర్చికి వెళ్తున్నారు. ఏ డినామినేషన్ అయినా ఉండొచ్చు, క్యాథలిక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు బహిరంగంగా చర్చికి పోతారు. అది గమనించాలి. అయితే భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే మత స్వేచ్ఛ ఉన్నదో అది కూడా ఎస్సీలకు వర్తిస్తుంది. మనము ఈ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ కమిటీలో పెట్టినప్పుడు, లేదంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి క్రైస్తవ జాబితాలో లేవు. అంతకంటే ముందే మన పూర్వీకులు ఉన్నారు. అది గమనించాలి. మీరు మెజార్టీగా మద్రాస్ ప్రెసిడెన్సీలో చూసినప్పుడు కానీ, పశ్చిమ బెంగాల్ ప్రెసిడెన్సీలో చూసినప్పుడు కానీ, ముంబై ప్రెసిడెన్సీలో చూసినప్పుడు మీరు ఆర్డినెన్స్ గా గమనిస్తే అప్పటికే మనం క్రైస్తవులుగా ఉన్నాం. అది గమనించాలి. కాబట్టి ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ ని మనము రెండు విషయాలు ఉండాలి. పాలితులుగా ఉందామా, పాలించే స్థాయిలో ఉందామా అనేటువంటి అంశాలు తీసుకుంటే ఇవాళ ఎవరు అర్థం ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ డైరెక్ట్ తీసుకున్నారు. ఎలాంటి అంగర్ స్ట్రైక్ జరగలేదు, ఎలాంటి ఉద్యమం జరగలేదు, దాని మీద ప్రస్తావన రాలేదు. ఏ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎలాంటి కేసులు ఫైల్ అయిన దాఖలాలు లేవు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఈ దళిత క్రైస్తవులకు కానీ క్రైస్తవులకు కానీ ఈ అంశాన్ని మాట్లాడే మనకు జ్యుడిషియరీలో కానీ ఈవెన్ లెజిస్లేషన్ లో కానీ మన పార్టిసిపేషన్ ఉండాలి. పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మన వాళ్ళు ఉండాలి. దేశవ్యాప్తంగా ఉండాలి. ఇది మన తెలంగాణ సమస్య కాదు, దేశంలో ఉన్నటువంటి అందరి సమస్య. దీన్ని ఈ రకంగా ముందుకెళ్తేనే మనకొక మన వాళ్ళు లెజిస్లేచర్ లో కానీ పార్లమెంటరీ సెక్టర్ లో మన వాళ్ళు ఉంటేనే ఈ డిమాండ్ మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతుంది. దానికి ఒక నేపథ్యం ఉంటుంది. మళ్ళీ ఇలాంటిది ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇలాంటివి చేయకుండా ఉంటారు అనేది తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా మాట్లాడడానికి చాలామంది ఉన్నారు మనకు, కాకపోతే మొదటనే మనకు కొద్దిగా సమయం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంటే మనకు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా నుంచి వచ్చిన బాలకృష్ణ గారు ఉన్నారు, అట్లాగే ఏఐసిఎఫ్ నుంచి ప్రదీప్ సామ్యుల్ గారు ఉన్నారు, జిల్లా శాంతికుమార్ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన కృపాకర్ గారు ఉన్నారు. అయితే మనకు సమయం కొంచెము ఇదవుతుంది కనుక ఇప్పుడు అదే పెద్ద ఇప్పుడు మన మధ్యలో మరి ఈ దళిత క్రిస్టియన్ మూమెంట్కు మరి మాకు ఎంతగానో సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మరి ఎప్పుడు ఏ విషయంలోనైనా సలహాలు సూచనలు అందిస్తూ మరి అంటే ప్రతి కార్యక్రమం మేము ఏదైనా చేయాలనుకున్నప్పుడు మంచి అంటే వారికి ఉన్నటువంటి పోరాట అనుభవాలను కూడా తెలియజేస్తూ మాకు మంచి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి శ్రీ టి స్కైలాబ్ బాబు గారు మాట్లాడతారు. ఈ సమావేశ అధ్యక్షులు ఏఐసిఎఫ్ పెద్దపాటి విజయరాజు గారు, నేను అంటే ఈ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అని ఉంది, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ గా ఏమైనా మార్చుకునే అవకాశం ఉంటే ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. మొదటి అంశం ఎందుకు అంటే ఈ మధ్యలో మాకు దగ్గరగా ఉన్నటువంటి క్రిస్టియన్ విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు మా అమ్మాయికి ఒక మ్యాచ్ కావాలి అని అడిగితే దేన్ని ఆధారంగా ఇస్తారు? క్రిస్టియన్ మతం ఆధారంగా ఇస్తారా? క్రిస్టియన్ అయితే ఏ కులంలో ఉన్న క్రిస్టియన్ అయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారా? లేదు. అయ్యా మేము మాదిగొల్లం కాబట్టి మాదిగలో ఉండే క్రిస్టియన్ కావాలి అని అడుగుతున్నారు. మేము మాలల్లో మాలలో ఉండే క్రిస్టియన్ కావాలని మ్యాచ్ అడుగుతున్నారు. దీనిని బట్టి టోటల్ గా కులం ఆధారంగానే పెళ్లిలు జరుగుతున్నాయి. బ్రాహ్మణ క్రిస్టియన్ ఎస్సీ క్రిస్టియన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా?
No, no. మీరు సారు 98%, 98%. ఏ క్యాస్ట్ లో ఉన్న క్రిస్టియన్ ఆ క్యాస్ట్ లో ఉన్న క్రిస్టియనే పెళ్లి జరుగుతుంది. వివాహ వ్యవస్థ అనేటువంటిది కులాన్ని కొనసాగించేటువంటి వ్యవస్థ. వివాహ వ్యవస్థ అనేటువంటిది కులాన్ని స్థిరపరిచేటువంటి వ్యవస్థ. అలాంటప్పుడు వివాహ వ్యవస్థ అనేది కులాన్ని కంటిన్యూ చేసేటువంటి. మరి అలాంటప్పుడు కులం అనేటువంటిది ఒక సామాజిక పరమైనటువంటి అంశం, మతం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం. విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా ఉన్నది మతం అయితే, కులం అనేటువంటిది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మానసిక చట్టాల ఆధారంగా కొనసాగుతున్నది కులం. గద్దపాటి విజయరాజు గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, కానీ ఆయన కులం ఏమిటి? దీని ఆధారంగానే ఉంటది. అందుకని ఈ రిజర్వేషన్లు అనేటువంటి వర్తించేది మతాల పరంగా రిజర్వేషన్ పాయింట్ కాదు, కులం ఆధారంగా రిజర్వేషన్స్ అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ క్రిస్టియన్ లో ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎస్సీ హోదా ఉండటం తప్పేమవుతుంది? బ్రదర్ అనిల్ కుమార్ కులం, బ్రదర్ గద్దపాటి విజయరాజు కులం ఒకటి కాదు కదా. బ్రదర్ అనిల్ కుమార్ యొక్క ఆర్థిక స్టేటస్, బ్రదర్ గద్దపాటి విజయరాజు యొక్క ఆర్థిక స్టేటస్ ఒకటి కాదు కదా. సామాజికంగా ఆర్థికంగా అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు? నువ్వు గుడిలోకి రానియకపోతే వాడు చర్చికి వెళ్ళారు, నువ్వు బడిలో చదువుకోనియకపోతే వాడి మిషనరీ స్కూల్స్కి వెళ్ళారు. అంతే, ఇవే కీలకమైనటువంటి అంశాలు. అందువల్ల నువ్వు దూరం పడితే వెళ్ళిపోయినటువంటి వాళ్ళ, నీ దగ్గర సంస్కారం ఉంటే, నీ దగ్గర వీళ్ళను మంచిగా చేసుకునేటువంటి పద్ధతి ఉంటే, నీ దగ్గర మానవీయత ఉంటే, వీళ్ళందరూ ఎందుకు ఉండేటువంటి వాళ్ళు ఉండకపోదురు కావచ్చు. నువ్వు ఈసడించుకొని నువ్వు అవమానించబడి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్రిస్టియానిటీలో లేడు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాసిక్ దేవాలయ ప్రవేశ పోరాటం చేశాడు. గుడిలోకి రానియలేదు ఆయన, బడిలో చదువుకోనియలేదు ఆయన, చెరువులో నీళ్లు పుచ్చుకోనియలేదు ఆయన. మరి ఆయన క్రిస్టియన్ కాదు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ రోజు దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా ఇవ్వటం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయమే, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కు మాత్రమే ఇది. ఎవరి దయాదాక్షిణ్యాలకు ఎవరినో భిక్షం అడిగేటువంటిది కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చాలా స్పష్టంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతకమని చెప్తున్నది. ఆర్టికల్ 25 చెప్తున్నది మతం వ్యక్తిగత విశ్వాసం, మత స్వేచ్ఛ కలిగి ఉండొచ్చు అని చెప్తున్నది. మత సంస్థ పెట్టుకోమని చెప్తున్నది, మత ప్రచారం చేసుకోమని చెప్తున్నది. కానీ పరమత ద్వేషం పెంచొద్దు అని చెప్తున్నది, మతం విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని చెప్తున్నది. మరి అలాంటప్పుడు రాజ్యాంగమే హక్కు కల్పిస్తే దీన్ని మీరందరూ కాదని చెప్పేసి, క్రిస్టియానిటీ అందరిలో క్రిస్టియన్లు ఉన్న అన్ని కులాలకు ఒకే రకమైనటువంటి న్యాయం లేదని ఏదో మనం ఇంతసేపు చెప్పింది. ఓన్లీ దళితులైతే, మణిపూర్ లో ఉన్నటువంటి గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉన్న గిరిజనులు, ట్రైబల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రిస్టియన్లుగా ఉంటే వాళ్ళందరూ ట్రైబల్స్ గానే ఉంటారు. మరి ఎస్సీలందరూ మాత్రం బీసీసీలో ఉన్నారు. నేను క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, హిందువులు కాదు, మనిషిని ఫస్ట్. కానీ నేను కులం సర్టిఫికెట్ తీసుకోవాలంటే, నేను కులం సర్టిఫికెట్ తీసుకోవాలని నా బిడ్డ కంటే మా ఇంట్లోకి వచ్చి చూస్తే ఎవరు లేరు, యేసు ప్రభు లేరు, అల్లా లేరు, రాముడు లేరు. ఏమి లేకపోతే ఎక్కడన్నా చర్చి, మనోడు చెప్పాడు కదా ఇంతకు ముందు, ఎక్కడైనా ప్రభువును పెట్టారు వెతుకు అని చెప్పేసి. మరి మీ ఇంట్లో దేవుని అదేంటి ప్రవృత్తి, అదేంటి దీపం వెలుగుతలేదేంటి అని రెవెన్యూ వాళ్ళు అసలు అడుగుతున్నారు. రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? దీనికి ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్కి లింక్ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఉన్నటువంటి వాళ్ళ మీద విద్వేషాలు రోజు రోజుకి పెంచాలి, దాడులు దౌర్జన్యాలు చేయాలి, వాళ్ళంతటా వాళ్ళే వెనక్కి తగ్గాలి అనేటువంటి వాళ్ళ ఉద్దేశం దాని వెనకాల కొనసాగుతుంది. మీ వైపు నుంచి కూడా ఇంతకుముందు ఉద్యమాలు చేయాలని చెప్పేసి వారు డానియల్ గారు కదా చెప్పాడు, కానీ మీ వైపు నుంచి ఎప్పుడు ఉద్యమాల్లోకి పెద్దగా వచ్చినటువంటి దాఖలాలు కనబడతలేదు. గ్రహం స్టెయిన్ ఒడిశాలో
సజీవ దహనం జరిగితే నేను చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను, రాలేదు, చాలా మంది బయటికి రాలేదు. ఆ సందర్భంలో దేవుడు వాడిని శిక్షిస్తాడని చెప్పేసి వదిలేస్తారు. బాంబు ప్రేమిలు జరిగినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కూడా చాలా దాడులు జరిగింది. నిజామాబాద్ లో ప్రార్థన చేస్తుంటే పోయి దాడి. కొన్ని సందర్భాల్లో విజయరాజ్ గారు నాకు ఫోన్ చేసి అసలు చర్చికి వెళ్ళనియట్లేరండి, ఇంట్లో ప్రార్థన చేసినా ఒప్పుకోవట్లేరండి, మైక్ పెట్టినా ఒప్పుకోవట్లేరండి, జర మీ కార్యకర్తలు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మనోడు శ్యామ్ ఉన్నాడుగా, నీ పేరు శ్యామ్ సన్, నువ్వు క్రిస్టియను అని చెప్పేసి ఆయన, నేను ఎక్కడైనా మాట్లాడితే దాని కింద ఒరే క్రిస్టియన్ కుక్క అని చెప్పేసి అంటుంటారు మమ్మల్ని కింద, యూట్యూబ్లలో వాటిలలో అంటుంటారు మమ్మల్ని. కానీ మీరు ఒకటే, మేమే క్రిస్టియన్ విశ్వాసంలో లేకపోయినా ఇది రాజ్యాంగపరమైనటువంటి న్యాయం కాబట్టి దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించాలనే దగ్గర మాత్రం మీతో కలిసి భుజం భుజం కలిపి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పోరాటానికి వస్తారా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరు పోరాటానికి వస్తారా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చాలా సందర్భాల్లో మా మహాసభల్లో తీర్మానం చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం. ఇటీవలి కాలంలో కేరళ అసెంబ్లీలో తీర్మానం జరిగింది, తమిళనాడు అసెంబ్లీ రీసెంట్ గా తీర్మానం జరిగింది, అంతకుముందు ఎప్పుడో కేరళలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. తీర్మానాలే కదా, తమిళనాడు అయితే చట్టమే చేసి చాలా చట్టాలు రావాల్సి ఉంది. ఇదొక ముఖ్యమైనటువంటి చట్టంగా మారాల్సిన అవసరం ఉంది. కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక ఇప్పటి వరకు కాలయాపన జరుగుతుంది, దాని రిపోర్ట్ ఇప్పటి వరకు చెప్పలేదు. దీన్ని అపాయింట్ చేసింది మోడీ సర్కార్. మోడీ సర్కార్ ఇట్లాంటి కమిషన్లు ఏవి రిపోర్ట్లు బయట పెట్టనీయదని చెప్పేటువంటి మన దృష్టిలో ఉండాలి. అందుకని ఎప్పుడైనా ఏ ఫలితమైనా గుర్తుపెట్టుకోండి, వాటి వల్ల వస్తుంది అని చెప్పేసినటువంటి భ్రమలు ఉండకూడదు. ఏ ఫలితమైన పోరాటం ద్వారా వచ్చేది, పోరాటం లేకుండా ఏ ఫలితం రాదు. ఒక తల్లి అప్పుడే పుట్టిన బిడ్డ కానీ ఒక 6 నెలల తర్వాత కానీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడిపే ఒక పోరాటం కాబట్టి పాలిస్తుంది, పంపిస్తుంది. మరి అలాంటప్పుడు పోరాటం లేకుండా విజయాలు వస్తాయని చెప్పేసినంటే కుదిరేది కాదు. అందుకే మీరు అంబేద్కర్ కూడా చూడండి, గుడిలోకి రానికపోతే నాసిక్ దేవాలయ పోరాటం చేసింది, చెరువులో నీళ్లు ముంచుకొని వెళ్తే మహద్లో చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటం చేసింది అంబేద్కర్. పోరాటమే దేనికైనా పరిష్కారం అని చెప్పేసి తేలిపోతున్నప్పుడు ఈ పోరాటంలో మీతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరో ఆలోచించండి. మీతో ఎవరు కలిసి వస్తారు? ఎస్సీ హోదా కావాలనేటువంటి డిమాండ్ న్యాయమైందని చెప్పి కాంగ్రెస్ ఎక్సెప్ట్ బీజేపీ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ అంగీకరించేటువంటి అవకాశం ఉన్నటువంటి డిమాండ్ ఇది, అవకాశం ఉన్నటువంటి డిమాండ్. వాస్తవంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, 2002లో మేము ఢిల్లీలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి, బిల్లు పెట్టాలి పార్లమెంట్ లో అని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తుంటే దానికి ఆపోజిట్ లో ఒక ధర్నా జరిగింది. అదేంటంటే గుజరాత్ పటేల్, హార్దిక్ పటేల్ ఇట్లాంటి వాళ్ళ నాయకత్వంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ఫైట్ చేసి, అసలు రిజర్వేషన్లే వద్దు అనేటువంటి వాళ్ళకి మాత్రం ఎకనామిక్ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు రిజర్వేషన్ రద్దు చేయాలనుకునే వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము అందరం అణచివేత గురవుతున్నాం, వివక్షకు గురవుతున్నాం, మేము ఊరికి బయటనే ఉన్నాం. ఒక ఆయన క్రిస్టియన్ అయ్యి బొడ్రాయి పక్కన ఇల్లు కట్టుకున్నాడా, ఒక మాదిగ ఆయన, ఒక ఆయన క్రిస్టియన్ అయిన మాలైన బొడ్రాయి పక్కన ఇల్లు కట్టుకున్నాడా, ఎక్కడైనా ఊరి చివరినే ఉన్న ఇళ్ళన్నీ. ఇప్పుడు ఈసారి ఓటుకు ఫోన్ చేస్తున్నారట, వీళ్ళు కూడా ఊరికి బయటనే ఉంటుంటారు. దేవుడి కడారి, కడారి అంటే పక్క మాదిగ ఆయన అని చెప్పేసి అర్థమే, ఇంకా వేరే చర్చే లేదు. మరి ఏముంటది, వాళ్ళది ఏమైనా బొడ్రాయికి ఆనుకొని ఉంటుందా? అందుకని మిత్రులారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటిది ఎవరు పెట్టాల్సిన భిక్ష కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. దీనికోసం పోరాటంలో ప్రయోక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మీతో కలిసి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మీ మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ నా తరఫున ప్రయోక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు మీరందరూ విన్నారు, స్కైలా బాబు గారు కేవీపీఎస్ నుండి ఒక బలమైనటువంటి మద్దతుదారుగా దళిత క్రైస్తవులకు ఉండడం అనేది నిజంగా మరి మనకెంతో అది సంతోషకరమైనటువంటి విషయము. సో చాలా అద్భుతంగా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి మరి దళిత క్రైస్తవులకు తమ సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము.